నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతారు. నమస్కారం అండి. మహాదేవ. మురళి గారు, భర్త భార్యకి ఖచ్చితంగా వశమై ఉండటం, భార్య భర్తకి వశమై ఉండటం అనేది ధర్మబద్ధమైనటువంటి విషయమే. అయితే తాగుడికి బానిస అయిపోయే భర్తలు అస్సలు మాట వినకుండా కుటుంబాన్ని పట్టించుకోనటువంటి పరిస్థితులు ఎన్ని ఇళ్లల్లో ఉంటాయో చాలా బాధాకరం ఇట్లాంటి పరిస్థితి ఉండడం. ఎందుకంటే ఒకవేళ పిల్లలు ఉంటే వాళ్ళ మీద ఎట్లాంటి ఇంపాక్ట్ ని చూపిస్తుంది, ఎంత వాళ్ళు చెప్పలేకపోవచ్చు పసి హృదయాలు, కాకపోతే ఖచ్చితంగా మనసు మీద ప్రభావం చూపించి తీరుతుంది. తాగుతున్నాడు మా నాన్న, మా అమ్మ వారి వద్దకు ప్రేమగా వెళ్ళలేరు పిల్లలు. ఏదో చూస్తే భయం భయంగా అరిచిన లేదా ఊరికే కోప్పడిన. ఇప్పుడు ఏంటిదంటే అమ్మ, మద్యం గాని మాంసం గాని ఏం చేస్తుందంటే మనిషిని ఒక రాక్షస రూపానికి తీసుకొని వస్తుంది. ఈ రాక్షస రూపాన్ని పిల్లలు ఎట్లాగో భయపడతారు ఆ రూపాన్ని చూస్తే. కనుక ఎవరైతే ఆ విధంగా, అంటే ఇప్పుడు మాంసం కూడా పదే పదే తిన్నా లేదా దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ శరీరం మీద చూపిస్తుంది. ఊరికే అరవడం. ఇప్పుడు భార్య ఎందుకు అరుస్తుంది? జనరల్ గా కొందరు భార్య, ఇప్పుడు భర్త ఎంత అరుస్తే భార్య అంత అరుస్తూ ఉంటుంది మాస్గా. అంటే కొన్ని చోట్ల ఈ నాన్ వెజ్ అనేటువంటిది కూడా వారి మీద కూడా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. దీనికి రాహువు కేతువు ఎక్కువ అధిపతి ఉంటుంది. ఎక్కడైతే అధికంగా అరుస్తారో ఇంట్లో అలక్ష్మి అనేటువంటిది తొందరగా ఎంటర్ అవుతుంది. అరవకూడదు. అరచిన లేదా ఈ మనకు అమ్మాయి వయసు పెద్దగా అయిపోయిందని చెప్పి, అంటే చిన్నగా ఉన్నటువంటి బట్టలు మిగిలిపోయాయని, అంటే ఇవి ఎవరికో ఇవ్వకుండా ఇంట్లోనే తుడవడం కానీ, కింద వేసి నాప్కిన్స్ లాగా చిరిగిపోయిన వస్త్రాలు కానీ. అవును, ఇప్పుడు పొట్టిగా అయిపోయిన బట్టలు ఇవి కొందరు ఏం చేస్తారు, ఏదో వర్షం వచ్చింది వాటర్ వస్తున్నాయని చెప్పి కింద కాలు కింద వేసి తొక్కడం కానీ, అంటే ఏదో దొరకక గబక్కన తీసేసి వేసేస్తుంటారు. దీనివల్ల ఇంట్లో రాహు యొక్క ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంది. లేని వాళ్ళకి ఇచ్చేయాలి, లేని వాళ్ళకు ఇచ్చేయడమా లేదా దాన్ని అటక మీద పెట్టేయడమా తర్వాత. కానీ ఈ విధంగా మాత్రం చేయకూడదు. చిరిగింది అని చెప్పి కింద వేసి టైల్ తుడవడం కానీ అట్లా. పొట్టిగా అని చెప్పి కొన్ని ఒకవేళ కొంచెం ఏమైనా చిరిగితే దాన్ని మొత్తానికే చింపి వాడుకుంటూ ఉంటారు. అట్లా వాడద్దు. ఆ బట్టలు ఏవైతే ఉన్నావో ఎవరైతే వేసుకున్నారో వారికి సంబంధించి కానీ ఇంట్లో కానీ రాహు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అట్లా వేయకూడదు. రైట్. నేను విన్నానండి, ఎవరికైనా పిల్లలకి ఒకవేళ చిన్నవి ఇట్లాంటి చిన్నగా అయిపోయిన బట్టలు వేరే పిల్లలకి ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఒకసారి ఉతికేసి అప్పుడు ఇవ్వాలి. ఉప్పు నీళ్ళలో ఉతికేసి చక్కగా ఐరన్ చేసి మంచిగా. ఇప్పుడు మనం చేసేది ప్రజెంట్ అక్కడ ఏదో లేదు కదా, వాళ్ళు లేనోరు కదా మనం ఇస్తున్నాం అని చెప్పి ఏదో అట్లా పారేయకుండా అందులో కూడా ప్రేమగా మనం ఇచ్చేటువంటి మంచి రిజల్ట్స్ వస్తాయి దీని వల్ల. 100%. ఇప్పుడు ఇంట్లో రోజు మనకు పని చేసేటువంటి వారికి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తే సంతోషపడుతూ ఉంటారు. అంతేగాని ఆశీర్వాదం అనేటువంటిది మనకు దొరకదు. ముక్కు ముఖం తెలియని వారికి ఇచ్చినట్టయితే అబ్బాయి తల్లి బాగుండాలి, అబ్బాయి సారు బాగుండాలి అని మనసులో వారు కోరుకుంటారు. మనకు కావాల్సింది ఏంది? ఎదుటివారు మన పట్ల ఒక ఆశీర్వాదం. అంటే నేను అనేది ఏమిటంటే ఇంట్లో పనిచేసే వారికి ఇవ్వద్దు, వారికి ఇవ్వాలని కాదు. వీరికి ఇచ్చేది వీరికి ఇవ్వాలి. వారికి ఇచ్చినట్టయితే మనకు ఆశీర్వాదం అనేటువంటిది లభిస్తుంది. వీరు చల్లగా ఉండాలి, ఇలా 10 మంది అంటే సత్యం అవుతుంది కదా. అట్లా నేను అనేది. రైట్. ఇక ఈ భర్త మాట వినట్లేదనో లేకపోతే పిల్లలైతే ఎంత మొండిగా ఉన్నారండి, మా పిల్లలు వినట్లేదండి అని, ఏం చేయాలో తెలియని పాలుపోనేటువంటి తల్లిదండ్రులు ఎంతో మంది ఉంటారు. 2 ఏళ్ళు 3 ఏళ్ల పిల్లవాడు కూడా చెప్తే వినని పరిస్థితి ఉంటుంది. అసలు ప్రతి ఇంట్లో ఇదే కహాని. ఈ ఇల్లు లేదు ఆ ఇల్లు లేదు, గర్గర్కి కహాని అన్నట్టుగా ప్రతి ఇంట్లో ఇదే స్టోరీ. మరి ఎట్లా అండి, ఎట్లా వశం చేసుకోవాలి చక్కగా? ఇది ధర్మబద్ధమైనటువంటి ప్రశ్న మాత్రమే, ఇందులో వేరే ఏది ఇంకొక ఏదో పలానా అమ్మాయి ఉంది నాకు చెప్పినట్టు వింటలేదు
ఆ, ఏదో వారికి నేను ఇంట్లో అందరికి పెట్టేస్తా మొత్తం మరుగు మందు అని కాదు. విన్నారా? అట్లాంటివి మనం చెప్పము, మనం ఎంకరేజ్ చెయ్యము, అట్లాంటివి అసలు లేవు కూడా. సరే, మరి ఏం చేయమంటారు ఇది? తప్పకుండా అమ్మా, ఒక గాజు గ్లాసు, అందులో చక్కగా కూడా వాటర్ తీసుకొని ఒక మంత్రాన్ని సంపుటీకరణ, అంటే ఒక మంత్రాన్ని మన ఉచ్చారణ. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు వాస్తవానికి నేను ఒక పరిహార శాస్త్రంలో చూశాను. ఒక స్పూన్లో వాటర్ తీసుకొని నోటి వద్ద పెట్టుకొని ఒక మంత్రాన్ని దానికి మనము ఉచ్చరించడం వల్ల ఈ వైబ్రేషన్ ఆ యొక్క వాటర్ మీద మనము ఒక ప్రయోగం లాగా చదివి, ఎవరైతే జ్వరం వచ్చినటువంటి వారు కానీ, లేదా కొంత మానసికంగా మనసు సరిగా లేదు అనేటువంటి వారికి కానీ ఈ విధంగా, అంటే ఒక మంత్రం అది ఇక్కడ అవసరం లేదని చెప్తున్నా, చేసి వారికి ఇచ్చినట్టయితే తప్పకుండా విత్ ఇన్ కొన్ని అవర్స్లోనే వారికి ఒక ఫీలింగ్ అనేటువంటిది మారిపోతుంది. అదేవిధంగా ఇక్కడ గాజు గ్లాసులో నీటిని తీసుకొని ఓం హ్రీం అనేటువంటి మంత్రాన్ని, అంతేనా? అంతే, జస్ట్ ఓం హ్రీం గ్లాస్ ఇలా పట్టుకొని ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం 2 నిమిషాల్లో 108 అవుతుంది. తుప్పర్లవి పడకుండా ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం ఎంతండి? 108 సార్లు. 108 సార్లు. ఇప్పుడు ఏదైనా కూడా ఒక పారాయణం లాగా 108 108 108 3 టైమ్స్ చేస్తే ఒక పారాయణం లాగా అవుతుంది. ఆ నీటి మీద పట్టుకొని చక్కగా కూడా ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం 108 టైమ్స్. 1 నిమిషం గ్యాప్ తీసుకోండి. మళ్ళీ ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం, మళ్ళీ ఒక 108, మళ్ళీ ఒక 1 మినిట్ గ్యాప్, మళ్ళీ ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం. ఇది గాజు గ్లాసు మీద మాత్రమే పనిచేస్తుంది. మళ్ళీ కాల్ చేసి, గురుగారు మన అదేమిటి స్టీల్ గ్లాస్ ఉంది, లేదా ఇత్తడి గ్లాస్ ఉంది, ప్లాస్టిక్ గ్లాస్ ఉంది, గాజు గ్లాసు కొనుక్కోండి, గాజు గ్లాసులో వాటర్ నింపండి, ఓం హ్రీం ఓం హ్రీం. వారు ఎవరైతే ఉన్నారో మీ కూతురు తన పేరును మనసులో అనుకుంటూ ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం, మీ భర్త మనసులో తన పేరును అనుకుంటూ ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం, ఇంతే అనేసి ఇచ్చేయటమే వాటర్. ఈ వాటరు వారు తాగాలి. మరి వినట్లేదు, మా వాటర్ కూడా తాగట్లేదు అంటే అనుకునేటువంటి వారికి పాలల్లో గాని రైస్ లో గాని ఏదో అదేదో శాస్త్రం చెప్పినట్టుగా ఎన్నో అన్నట్టుగా ఎన్నో రకాలుగా ఉన్నవి. టీలో వాటర్ ఎట్లనైనా మంచిదే. ఆ మీరు మంత్రించినటువంటి ఆ నీరు ఏదైతే ఉందో వారు త్రాగాలి, అంతే కాన్సెప్ట్. ఎవరైతే ఈ విధంగా ఎన్ని రోజులు చేస్తారో విత్ ఇన్ 11 to 41 days లో ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. 100% వస్తుంది. విత్ ఇన్ 11 days లోనే వీరు మాట వినడమా లేదా అసలు ఏదో రిజల్ట్ వచ్చేస్తుంది, అంతే. మ్యాజిక్ వాళ్ళే చూస్తారు. బ్యూటిఫుల్. ఇలా చేసుకుని ఖచ్చితంగా వారి వారి జీవితాల్లో ఈ ప్రత్యేకంగా మాట వినట్లేదు అనే భావన పోవాలి. ఎందుకంటే ఒకరి మాట ఒకరు వినాలి. ఒక కుటుంబంగా ఏర్పడిన తర్వాత చక్కగా ఒకరి మాట ఒకరు విని ఒకరి మాటకి ఒకరు వాల్యూ ఇవ్వటం అనేది మొదలు పెడితే ఆ కుటుంబం, ఆ ఇల్లు చాలా సుఖంగా, చాలా సంతోషంగా. అదే ఎన్ని కోట్లున్నా పనికిరాదు కదా. అదే ఐశ్వర్యం. మాట్లాడుకోలేనటువంటి రిలేషన్స్ ఇంకేం రిలేషన్స్? ఈగోస్ దేనికి ఏం చేయలేవు దాంతో. విన్నరా? కనుక ఇప్పుడే వీడియో చూసిన తర్వాత వెళ్ళి మాట్లాడండి. ఎవరితో తగ్గని 100 మెట్లు దిగినా తప్పులేదు. ఎందుకంటే చాలా అద్భుతంగా వివరించారండి. చాలా చక్కటి తరుణోపాయాన్ని కూడా సూచించారు. కృతజ్ఞతలు మురళి గారు. నమస్కారం.